దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలమున ప్రతిరోజు ఉదయము మరి ఇట్లాగా వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు కూడా నా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మా సంఘం పేరు నిత్యారాధన ప్రార్థనా మందిరం. అలానే ప్రతి ఉదయం కూడా ఈ వాక్యాన్ని వింటూ మీరు పూర్తిగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానం విషయం ఏమిటంటే ఎవరు ధన్యులు అని రాయబడిన మాటను మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడిన మాటలో కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఉండిద్ది. చివరిలో ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులు అని రాయబడింది. దేవుడిని ఆశ్రయించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిని ఆశ్రయాన్ని కోరుకోవాలి. మనుషుల ఆశ్రయాన్ని మనం ఎప్పటికీ కోరుకోకూడదు. ఎందుకంటే మనుషులు మనల్ని ఏదో ఒక రోజు తృణీకరించి మాట్లాడతారు. కానీ దేవుడిని ఆశ్రయిస్తే మనకి అనేకమైన మేలులు ఉంటాయి, అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకనే ఆయన ఆశ్రయించి వారందరూ కూడా ధన్యులంట. ఆయన ఆశ్రయిస్తే మనకి కలిగేది ఏమిటంటే మనకి ఆశీర్వాదాలు వస్తాయి. ఈ రోజున ఆశీర్వాదాల కొరకు అనేక చోట్ల పరుగులు తీస్తున్నారు. కానీ ఆశీర్వాదం ఎక్కడ ఉందో ప్రజలకి తెలియట్లేదు. ఒకవేళ నువ్వు ఇంతకాలం ఎవరినైనా ఆశ్రయించవేమో, వాళ్ళందరు పక్కన పెట్టేసేసి యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే నీకు ఆయన ఆశీర్వాదాలు ప్రసాదిస్తాడంట. అలానే మనము బైబిల్లో గమనిస్తే ఆయన ఆశ్రయించినప్పుడు మనకు కలిగే రెండో విషయం కూడా మనం చూస్తే 5వ అధ్యాయము 11వ వచనంలో ఉంది. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయును. అంటే రెండోది, ఆయన ఆశ్రయించే వారికి ఆయన కలగజేసేది ఏంటంటే ఆయన సంతోషాన్ని ఇస్తాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సంతోషాల కొరకు అనేకమైన సాట్లను ప్రయాసపడుతున్నావు. బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, నాయన ఏ ఒక్క విషయంలో కూడా, నీ తల్లిదండ్రుల విషయంలో కూడా, నీ అన్నదమ్ముల విషయంలో సంతోషం కావాలని కోరుకుంటున్నావు. వారు ఒకవేళ నీకు సంతోషాన్ని బదులు దుఃఖాన్ని మిగిలిస్తారేమో, కానీ దేవుడు మాత్రం నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడంట. ఎప్పుడంటే నువ్వు దేవుడిని ఆశ్రయించినప్పుడు నువ్వు ఎటువంటి దుఃఖములో ఉన్న దుఃఖాన్ని తొలగించి ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు. బైబిల్లో ఉంది, మీరు ప్రభునందు ఆనందించుడి మరలా చెబుతున్నానని తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి బాధల్లో ఉన్నా నువ్వు దేవుని ఆశ్రయాన్ని కోరుకుంటే ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడని ఇక్కడ వాక్యం మనకి రాయబడి ఉంది. మూడోది, మనము ఆయన ఆశ్రయిస్తే ఆయన మనకి కలుగజేసేది ఏమిటో కూడా మనం చూద్దాము. 34వ కీర్తన 22వ వచనంలో ఉండిద్ది. యెహోవా తన సేవకుల ప్రాణములను విమోచించును, ఆయన శరణము వచ్చిన వారిలో ఎవరిని ఆయన అపరాధులుగా ఎంచడు. ఆయన శరణం వచ్చిన వారు అంటే ఆయన దగ్గరికి వచ్చేవారు, ఆయన ఆశ్రయించేవారు ఎప్పటికీ అపరాధులు కాకుండా నిరపరాధులుగా దేవుడు చేస్తాడని వాక్యం రాయబడింది. మనుషులు నీ మీదకి నిందలు వేసిన, మనుషులు నిన్ను అపహాస్యం చేసిన, మనుషులు నీ మీద తప్పుడు సాక్ష్యములు చెప్పిన దేవుడు అంట నిన్ను ఏం చేస్తాడు అంటే నిరపరాధిగా చేస్తాడట. నీ అపరాధములు, నీ దోషములు దేవుడు తొలగిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఏ నిందల మధ్య, ఏ అవమానాల మధ్య, ఏ సమస్యల మధ్య నీ ఉన్నా నా ప్రభువు ఈరోజు నీ సమస్యల నుంచి, నీ నిందల్లో నుంచి నేను విడుదల చేస్తాడట. ఎప్పుడు అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయించు, నీ హృదయంలో యేసయ్యని చేర్చుకో. నిశ్చయంగా నీ కుటుంబంలో శాంతి సమాధానాలు పొందుకుంటావు, ఆనందాన్ని పొందుకుంటావు. అంత మాత్రమే కాదు కానీ ఆశీర్వాదాలు పొందుకుంటావు. మూడోది, ఆయన ఆశ్రయిస్తేనట ఆయన మనలో ఉన్న నిందలన్నీ తొలగిస్తాడట. ఇదే కాలమున